అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్చనిధి. గణపతి నవరాత్రులలోని ఈరోజు ఆఖరి రోజు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని వినాయకుని 9 రోజులు మాత్రమే ఉంచి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. కానీ మాకు ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలోని 11 రోజులు ఉంచి పౌర్ణమి నాడు నిమజ్జనం చేస్తారు. అందుకని ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు స్వామివారిని తీసుకుని వెళ్ళి దగ్గర ఉన్నటువంటి చెరువుల్లోనూ అన్నిట్లోనూ నిమజ్జనం అది చేస్తారు. ఈ రోజున మనం వ్యాసుల వారు వినాయకుని చేతనే మహాభారతం రచించారు. అంటే వ్యాసుల వారు చెప్తుంటే వినాయకుడు రాశాడు. అది ఎలాగైంది? వ్యాసుల వారు చెప్పారుట, నువ్వు చాలా స్పీడ్గా రాయాలి అండ్ ఒక్కొక్క శ్లోకము కూడా చాలా తొందరగా రాస్తూ ఉండాలని చెప్తే, వినాయకుడు కూడా ఏమైనా తక్కువవాడా? వినాయకుడు అన్నట్ట, సరే మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే నేను అంత ఫాస్ట్గా రాస్తానని చెప్తూ, కానీ నాకు ఒక్కొక్క శ్లోకము నాకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే నేను రాస్తాను అని చెప్పారనమాట. అప్పుడు ఆ వ్యాసుల వారు ఆ వినాయకుడికి ప్రార్థించారు. ఈ మహాభారతం రాయడానికని అని చెప్పి వస్తున్నప్పుడు వినాయకుడికి స్తుతి చేశారు. అటువంటి వ్యాసుల వారి చేత రచించబడినటువంటి ఈ గణేశాష్టకం మనం ఈరోజు తెలుసుకుందాం. గణపతి పరివారం చారుకేయూరహారం గిరిధర వరసారం యోగిని చక్రచారం భవభయ పరిహారం దుఃఖదారిద్ర్య దూరం గణపతిమభివందే వక్రతుండావతారం అఖిలమల వినాశం పాణినా హస్తపాసం కనకగిరినికాసం సూర్యకోటి ప్రకాశం భజ భవగిరినాశం ఆలతీ తీరవాసం గణపతిమభివందే మానసే రాజహంసం వివిధమణిమయూఖై శోభమానం విదూరై కనకరచిత చిత్రం కంఠదేశే విచిత్రం దధతి విమలహారం సర్వదా యత్నసారం గణపతిమభివందే వక్రతుండావతారం దురితగజమమందం వారుణీం చైవ వేదం విదితమఖిలనాదం నృత్యమానందకందం దధతి శశిసువక్త్రం చాంకుశం యో విశేషం గణపతిమభివందే సర్వదా ఆనందకందం త్రినయనయుత భాలే శోభమానే విశాలే ముకుటమణి సుఢాలే మౌక్తికానాం చ జాలే ధవళ కుసుమమాలే యస్య శీర్షః సతాలే గణపతిమభివందే సర్వదా చక్రపాణిం వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం తదుపరి రసకోణం తస్య చోర్ధ్వం త్రికోణం గజమితదళ పద్మం సంస్థితం చారు ఛద్మం గణపతిమభివందే కల్పవృక్షస్య వృందే వరద విశదసస్తం దక్షిణం యస్య హస్తం సదయమభయదం తం చింతయే చిత్తసంస్థం సబలకుటిలసుండం చైకతుండం ద్వితుండం గణపతిమభివందే సర్వదా వక్రతుండం కల్పద్రుమాధస్థితకామధేనుం చింతామణిం దక్షిణపాణిసుండం బిభ్రాణమత్యద్భుత చిత్రరూపం యః పూజయేత్ తస్య సమస్త సిద్ధిః వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తమనం నృణాం పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియమశ్నుతే ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే వ్యాస విరచితం గణేశాష్టకం. ఏదైతే వ్యాసుల వారి చేత రచించబడినటువంటి ఈ గణేశ స్తవనము అనేటటువంటిది ఉందో, ఈ గణేశాష్టకం అనేటటువంటిది ఉందో, దీనిని చదవడం ద్వారా మనకు ఉన్నటువంటి అన్ని దుఃఖములన్నీ కూడా నాశనమైపోతాయి, సంతోషాలు కలుగుతాయి. వాళ్ళకి ఎక్కడ లేని విద్యా జ్ఞానము ఇవన్నీ కూడా సమకూరుతాయి. గణేశుని ఆశీర్వాదంతో ఉన్నత విద్యలను వాళ్ళు అందుకొని ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు. ఓం గం గణపతియే నమః.